Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. అండ్ కెమెరా పరంగా వస్తే మీరు ప్రతి సినిమాల్లో కొంతమంది అనేది ఎక్కువగా మిమ్మల్ని ఆపోజ్ చేసేది ఏంటంటే ఎక్కువగా టైట్ క్లోజెస్ వాడతారు, ఈయన చాలా ఇబ్బంది మరీ కెమెరా ముందుకు పెట్టేసి ఏంటి దాంట్లో మీ దట్ డిపెండ్స్ ఆన్ ద సీన్ అండ్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు దీని కాంట్రాస్ట్గా ఉన్నాను నేను ఎక్కువ వైడ్ లెన్స్లు పిచ్చా వంశీకి వైడ్ లెన్స్లు వాడుతూ ఉంటాడు. ఓ కెమెరామెన్ ఓ చాలా పెద్ద కెమెరామెన్ చాలా అమాయకంగా నన్ను కూడా అడిగాడు, మీకు ఆ వైడ్ లెన్స్ క్రేజ్ ఏంటరా. ఓకే, ఎట్ ద సేమ్ టైం రెండు ఉన్నాయి. సో దేనికి సంబంధం చెప్పిన ఎలా చెప్పిన ఇట్స్ ఎ ప్యూర్లీ టెక్నికల్ థింగ్. ఇట్స్ ప్యూర్లీ లైక్ హౌ యూ లుక్ ఎట్ ఇట్, హౌ యూ డిజైన్ యువర్ సీన్, వాట్ యూ వాంట్ టు సీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, హౌ యూ వాంట్ టు సీ అనేది. కొన్ని మరీ ఫోర్గ్రౌండ్లో పెట్టేసి ఆ టైం కాదు అవసరం ఉండుండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సింధూరం సినిమాలో సడన్గా పోలీసుని యాక్సిడెంటల్గా వీడిని ఎన్కౌంటర్ చేయబోతుంటే బ్రహ్మాజీ పోలీసు స్ట్రగుల్లో పోలీసు చచ్చిపోతాడు. గుర్తుందా సిబిఐలో? ఆ తర్వాత పోలీసులు అందరూ పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపేశాడు అని వాళ్ళు అటాక్ చేయబోతుంటే బైరాగి అనబడే పరచూరు వెంకటేశ్వరరావు గారు వచ్చి ఇంటి తప్పిస్తాడు. అక్కడ తప్పించి అడవిలోకి వెళ్ళిపోతారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నా అంటే సడన్గా దిగితే అక్కడ నక్సలైట్లు వచ్చేస్తారు గన్స్ తోటి. బ్రహ్మాజీ కంగారు పడుతుంటే అప్పుడు బైరాగి ఇలా ముసుగు టవల్ లాంటి కట్టుకుంటాడు, పోలీసులు కనపడకూడదు. అది తీసేసి మనోడే అని అంటుంటాడు వాళ్ళతోటి. అది బ్రహ్మాజీకి షాక్. అప్పటి వరకు సినిమాలు ఇంటర్వల్ వరకు ఆల్మోస్ట్ 1 hour మామూలు చాలా బైరాగి అంటే లిటరల్గా బైరాగి లాంటి క్యారెక్టర్, అందరి మీద వాలిపోతున్నవాడు క్యారెక్టర్. మనోడే అంటున్నాడంటే వీడు కూడా నక్సలైటా, వీడు వాళ్ళకి ముందు నుంచే తెలుసా, ముందు నుంచి తెలిసి మాతో ఎంత ఇదిగా తిరుగుతున్నాడా, ఇట్లన్నిటి షాక్ తోటి బ్రహ్మాజీ చూస్తాడు. బ్రహ్మాజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బైరాగి అనే క్యారెక్టర్ ఎలా కనపడాలి, ఇది వైడ్ లెన్స్ వేసి క్లోజ్ షాట్ తీసాడు. ఓకే, మనిషిలోని ఇంకొక రూపాన్ని చూస్తున్నాడు, అటు సడన్గా ఇంకొక ఐడెంటిటీని చూస్తున్నాడు, ఒక షాకింగ్ సీక్రెట్ని చూస్తున్నాడు. ఓకే, అప్పుడు అలాంటి ఒక్కొక్క మనిషి చాలా అందమైన మనిషి కూడా అసహ్యంగా కనపడతాడు మనకి, అంత వికారంగా కనపడతాడు ఆడ ప్రవర్తన వల్ల. ఓకే ఓకే, దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? దిస్ ఈజ్ వాట్ ఐ డెరైవ్, నా కెపాసిటీకి నాకు ఇది తట్టింది. ఓకే, అందుకని నా షార్ట్ చేశాను. దాన్ని ఎవడో చూసి చాలా ఇరిటేటింగ్ ఉందంటే వాటిని చూడటం మానేమని. నాకు ఎంతకంటే వేరేది రాదు. నేను ఫోర్స్ చేయట్లేదు, చంపేయట్లేదు. నువ్వు ఏదో డబ్బులు ఇచ్చి టికెట్ పెట్టి చేస్తున్నావో లేకపోతే పైరేటెడ్ చూస్తున్నావో తెలియదు నాకు, నువ్వు దొంగవో ఏదవో ఏంటో తెలియదు నాకు. అది కెమెరా గురించి ఎంత సెన్స్ ఉంది, ఫిల్మ్స్ గురించి ఎంత సెన్స్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఏం అర్థం చేసుకుంటున్నావు, ఏమి చూస్తున్నావు, నీకు సినిమా నచ్చింది, నచ్చడానికి నచ్చకపోవడానికి 100% ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. ఏదో డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నాడు కాబట్టి దాన్ని దాటి మాట్లాడాలంటే ఆడికి అర్హత ఉండాలి, ఆడికి కెపాసిటీ ఉండాలి. ఎవడు పడితే డైరెక్షన్ గురించి మాట్లాడతాడు, ఎవడు పడితే కెమెరా గురించి మాట్లాడతాడు, ఎవడు పడితే స్క్రీన్ ప్లేల గురించి మాట్లాడు. ఏం తెలుసు అండి, స్పెల్లింగ్లు తెలుసు అసలు. నేను సినిమా నచ్చలేదని చెప్పు, నన్ను నీ అమ్మ చెత్త సినిమా అని చెప్పి ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇంత పర్పస్ సినిమా నీకు నచ్చడం కోసం. నచ్చడాన్ని దాటి ఇది ఇలా ఉండాలి అంటే నువ్వు వచ్చి చెయ్యాలి ఒకటి. లేదా నీకు రామ్ గోపాల్ వర్మ నా సినిమా చూసి ఏదన్నా కామెంట్ చేశారంటే నేను 100%, 1000% తీసుకుంటాను. బికాజ్ ఐ నో ఫర్ షూర్ హీ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే, ఈ షాట్ ఇక్కడ పడకూడదు వంశీ అంటే అది కరెక్ట్ అయి ఉంటుంది, లేదా అది ఒక రూల్ అయి ఉంటుంది. రెండింటిని ఒప్పుకుంటాను. ఓకే ఓకే, ఎవడో గొట్టగా వచ్చి నువ్వు క్లోజ్ షాట్ అని చేస్తున్నానంటే మామూలుగా అయితే కొడతాను. అసలు నీకు ఏం తెలుసు, నీకు నచ్చిందా నచ్చదు అది చెప్పు, నీకు రైట్ ఉంది అంతవరకు, మిగతా విషయంలోకి రాకు. ఓకే ఓకే. అండ్ మీరు బిగినింగ్ డేస్లో సిల్క్ స్మిత గారి దగ్గర ఫస్ట్ రెమ్యునరేషన్ 500 ఎంతో తీసుకున్నారు. ఓకే, ఆ టాపిక్ చాలాసార్లు మాట్లాడారు. కానీ నేను అనేది ఏంటంటే ఆవిడ చనిపోయేటప్పటికి మీరు డైరెక్టర్ కాలేదు, ఇంకా అయ్యారా? గులాబీ అప్పటికి ఆవిడ చనిపోలేదు, డైరెక్టర్ ఆవిడ బతుకున్నప్పుడు మీరు అయ్యారు. అవునా? ఓకే ఓకే. ఆ తర్వాత నేను ఆవిడ కలిసాను.
ఓకే. ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారు. ప్లస్ నేను ఆవిడ నన్ను గుర్తుపెట్టుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోలో చాలా విచిత్రం అనేది, నిలబడున్నా గేట్ దగ్గర ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళం, మన బాబు వీళ్ళందరూ ఉండేవారని అక్కడ ఉండేవాళ్ళం. సిగరెట్ కాల్చుకుంటానని సడన్గా అప్పుడు ఇంకా ఇంపోర్టెడ్ కార్లు ఉధృతంగా రాలేదు. కంపెనీ కార్లు అంటే అంబాసిడర్ ఉండే ఎక్కువ. అంబాసిడర్ కారు పాస్ అయ్యి ముందుకెళ్ళి బ్రేక్ కొట్టు. అప్పుడు ఇంకా టింటెడ్ గ్లాస్ అయ్యండి. ఎవరిది అని అనుకున్నా. జనరల్గా అది నాగేశ్వరరావు గారు వచ్చే టైం, ఒకళ్ళు ఈయన వచ్చారా ఈ కారులో అని డౌట్. కారు సర్రమంటే వెనక్కి వచ్చింది, గ్లాస్ దింపి సిల్క్స్ మీద. నేను అలా చూస్తున్నాను, ఈవిడ వచ్చిందంటే ఇక్కడికైనా ఆలోచిస్తున్నాను. ఆవిడ ఏమన్నా ఆఫీసులో పని ఉందేమో, ఎవరైనా పిలవటానికేమో అని ఆలోచిస్తే నేను అలా నిలబడి సెట్తో చూస్తా ఉంటే, ఏంటి అలా చూస్తాం రైట్ అయ్యి నవ్వుకున్నది, ఏంటి గుర్తుపట్టలేదా నువ్వు అని అంటే, అచ్చా అది కదమ్మా మీరు నన్ను గుర్తుపట్టలేదా అంటే అప్పుడు ఆవిడ కంగ్రాచులేట్ చేసి సినిమా బాగుంది, ఐ లైక్ ఇట్ అని. ఓకే. ఎప్పుడు అనిపించలేదా అరే ఆవిడ నా సినిమాల్లో ఆవిడ ఉంటే బాగుండు అని ఇప్పటివరకు అది? ఓకే. ఆవిడ చాలా కైండ్ అని మీరు చాలాసార్లు చెప్పారు. ఏంటి అది అంత చెప్పడానికి అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా. ఆవిడ డ్రైవర్లను చూసుకునే విధానం కానీ, ఆవిడ మేకప్లు చూసుకునే విధానం కానీ, ఆవిడ ఇప్పుడు మేము ఆవిడ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మేము పనిచేసినప్పుడు మమ్మల్ని అడ్రస్ చేసే విధానం కానీ, జనరల్ ఆర్ బిహేవియర్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్, డజంట్ బాదర్, డజంట్ కేర్ కదా, డజంట్ బాదర్ అబౌట్ ఎనీబడి. వీళ్ళు నన్ను ఏమనుకుంటారు, నన్ను ఎలా చూస్తారు, నా మీద ఏం ఆటల మీద పెద్ద ఆవిడకి ఇది లేదు. ఓకే. పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్పగలరా? ఆవిడ ఏం గుర్తులేదు. మీరు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారి టాపిక్ వస్తే ఒకటి, మీరు శివనాగేశ్వర గారి హెల్ప్తో ఆయన దగ్గర 7 సినిమాలు చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా, నా వద్దని చెప్పి జాయిన్ అయ్యారంట. తర్వాత తెలిసిందా మరి ఆయనకి? ఓకే. తర్వాత ఎప్పుడైతే వర్క్ స్పాట్లో మన బిహేవియర్, మన కెపాసిటీ లేదా మన హార్డ్ వర్కింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది చూసిన తర్వాత వాటి మీదకి వెళ్ళలేదు. ఓకే. మీరు ఏడీగా పనిచేశారు. మీ ఏడీస్ గురించి మాట్లాడితే ఎవరైనా మీరు సెట్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ అన్నా, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా మీకు చాలా కోపం అంట, నిజమేనా? కోపం కాదు, మంచి పాయింట్. ఇప్పుడు పొద్దున్నే రాత్రి పడుకోబోయే ముందు నుంచి పర్టికులర్గా మైక్రో లెవెల్లో ఫోకస్ అవుతుంది టుమారో సీన్. ఓకే. రేపు ఏ సీన్ చేయబోతున్నాం. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ లైక్ సౌండ్ ఎఫెక్ట్స్, కంపోజిషన్స్, కెమెరా మూమెంట్స్, ఎడిటింగ్ పార్టన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, పెర్ఫార్మెన్సెస్, రేంజెస్, లొకేషన్, లైటింగ్, ఇన్నిట్ల మీద కాన్సన్ట్రేషన్ అయ్యి దాని నుంచి పట్టుకుని వెళ్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా నైట్ అంతా అదే ఉంటుంది. పొద్దున్న కూడా లేచిన తర్వాత రెడీ అయ్యి ఏదైతే పూజలు గీజులు యోగాలు అవి చేసుకుని కార్ ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకుని ఫస్ట్ షాట్ ఏంటి, సెకండ్ షాట్ ఏంటి, థర్డ్ షాట్ ఏంటి అనుకుంటుంది. ఎవ్రీ డైరెక్టర్కి ఇదే ఉంటుంది. దిగిన తర్వాత నేను కారు దిగిన దగ్గర నుంచి స్పాట్కి వెళ్ళే టైంకి 200 మంది గుడ్ మార్నింగ్ చెప్తే 200 మందికి నేను తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇది మొత్తం దుబ్బేస్తుంది. అందుకని జనరల్గా తల ఉంచుకుని వెళ్ళిపోతాను, ఎవ్వరిని పట్టించుకోను. ఇంక మరీ అయినా సరే కొంతమంది పాప వాళ్ళది కూడా తప్పు కదా, కనపడితే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. డైరెక్టర్ ఇస్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది డాక్టర్ కదా, కండక్టర్ ఆఫ్ ద బస్ అని. సో దానికోసం వాళ్ళనేమో డిసప్పాయింట్ చేయడం. అందుకని ఒక 2-3 సార్లు చూసిన తర్వాత చెప్తాను షెడ్యూల్కి ఒకసారి, రోజు చెప్పొద్దురా నాకు, నేను ఎప్పటికి చెప్పను, మీరు నాకు చెప్పద్దు. వెళ్ళేటప్పుడు బాయ్ అని మళ్ళీ అందరికి బాయ్ 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 బాయ్, బోల్డంత టైం వేస్ట్, డిస్టర్బెన్స్. ఎవ్వరు చెప్పట్లేదు. దగ్గరికి వచ్చినప్పుడు నేను చూస్తే నవ్వండి చాలు అనేది ఒక రూల్ కింద బాయ్. ప్లస్ గుడ్ మార్నింగ్ అనేది మా బాస్ మనకి నాటలేదు, మేము రోజు చెప్తా ఉంటే వద్దులే చాలని అన్నాను.